ఈ కాలంలో జనాలు తగ్గిపోయినారు. ఊరి కోసం ఆలోచన చేసే జనాలు తగ్గిపోయినారు. నా దగ్గర కూడా చాలా మంది వస్తారు. పొద్దున్న లేస్తే 100 మంది వస్తారు. నాకు అది కావాలా, ఇది కావాలి, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, నాకు అది కుదరదు, నీకు ఓట్లు వేసినా, నీకు అది చేసినా, ఇది చేసినా, నాకు చెయ్యకపోతే కుదరదు అనే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం వస్తారు తప్ప ఇలా ఊరి కోసం ఏమైనా చేస్తానండి అనే వాళ్ళ సంఖ్య ఈ అరుదైన అంశం అది. అందువల్ల వీళ్ళందరూ చూస్తే నాకు విపరీతమైన ప్రేమ వచ్చి లాభం లేదు, మనం పోయి కాసేపు కూర్చోవాలి వీళ్ళతో అని వచ్చాను నేను. నిజంగానే పెద్ద హరివాణం గ్రామంతో పాటుగా ఆదోని నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా మీకందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నారని ఈరోజు దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా. సరిపోదు పాపం, ఈ 5 మందికే పట్టిందా? ఇంకెవరికి ఈ ఊరిలో పట్టలేదా? ఓ పూట అన్నం మాని ఇక్కడ కూర్చోలేమా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అంటే ఆలోచన చేసుకోవాలి. అలాగే కేవలం ఆదోని వాళ్ళకే పట్టింది ఆ జిల్లా కావాలని. మంత్రాలయం వాళ్లకు ఆదోని జిల్లా అయితే పక్కనే జిల్లా ఉంటది కదా. ఆలూరు వాళ్ళకి పొద్దున్నే సీడే తిరుగుతూ ఉంటారు, టిఫిన్ కి, భోజనానికి, అడిగిడికి. అందరూ ఆలూరు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళకు ఆదోని జిల్లా అయితే ఆఫీసర్లంతా దగ్గర ఉండేది, వాళ్ళకు ఉపయోగం కదా. ఎమ్మిగనూరు వాళ్ళకి అటు ఎక్కడో 100 కిలోమీటర్లు పోయే బదులు ఇట్లా ఆదోనికి వచ్చి జిల్లా అయితే ఉపయోగం కదా. పత్తికొండ వాళ్ళకు కూడా కదా. ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి ప్రసంగమే నాకు జిల్లా కావాలి, మండలాలకు కావాలా అనే మాట. అది నా స్వార్థం ఏమీ లేదు దాంట్లో. ఈ ఊరికి, ఈ ప్రాంతానికి సర్వరోగ నివారణి, అన్ని సమస్యలకు ఒక పరిష్కారం జిల్లా కావడం, మండలాలు విభజన జరగడం అని నేను భావించాను. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను. ప్రభుత్వం కూడా నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా పార్టీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు, మాట్లాడమన్నారు. కాబట్టి మనం సాధించుకునే సమయంలో అందరి అభిప్రాయాలు ఒకటిగా ఉన్నాయనేది చెప్పాల మొదట. అందువల్ల ఎమ్మెల్యేగా నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం కాదు, నాకు ఓట్లేసి పెద్ద మెజారిటీతో గెలిపించిన ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం అని వాళ్ళకి చెప్పాను. అలాగే ఆదోనిలో ఉన్నటువంటి 4 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీనాక్షి నాయుడు గారు ఉన్నారు, సాయిప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ప్రకాష్ జైన్ గారు ఉన్నారు, రాచోటి రామయ్య గారు ఉన్నారు. ఆయన రాచోటి రామయ్య గారి ఆరోగ్యం సరిగా ఉందో లేదో నాకు తెలియదు. వీళ్లతో పాటుగా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. ఆదోని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం అన్ని చోట్ల ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లతో సహా రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఊరు బాగుపడితే ప్రజలందరూ బాగుపడతారు, దీంట్లో రాజకీయాలతో సంబంధం లేదు. అసలు నేను చాలాసార్లు చెప్పాను, ఊరిని అభివృద్ధి చేసుకోవడంలో అందరూ కలిసి రండి, అన్ని పార్టీలు కలిసి రండి అని చెప్తా ఉన్నా. అందువల్ల మనము ఎవరెవరికైతే ఓట్లు వేసినామో, మనం ఓట్లు కౌన్సిలర్కి వేసి ఉంటాం, సర్పంచ్కి వేసి ఉంటాం, జెడ్పీటీసీకి వేసి ఉంటాం, ఎంపీపీకి వేసి ఉంటాం,
ఎమ్మెల్యేలకు వేసి ఉంటాం, ఎంపీలకు వేసి ఉంటాం. మిగతా ఎవరెవరికి ఓట్లు వేసినామో, ఎవరెవరు రాజకీయంగా మన దగ్గర నుంచి లబ్ధి పొందినారో వాళ్ళందరూ వచ్చి ఈరోజు నా అన్నదమ్ములతో పాటుగా రోడ్డు మీద కూర్చోవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా. లేకపోతే ఈ ఊర్లో మీరు ఓట్లు వేయించుకొని, లేదా ఈ పశ్చిమ నియోజకవర్గాల్లో ఓట్లు వేయించుకొని గెలిచి అధికారాన్ని అనుభవిస్తా ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కలిసి రాకపోతే, ఒప్పటి భోజనం చేయకుండా కూర్చోకపోతే అది న్యాయం కాదేమో అని ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా. ఎందుకంటే మనం ముందుకు రాలేదనుకోండి, ప్రజలు తిరగబడరా? ఎందుకు తిరగబడరా? కాబట్టి ప్రజలు తిరగబడేదాకా వేచి చూడొద్దని రాజకీయ నాయకులకు అందరికీ చెప్తా ఉన్నా. ప్రజలు బలవంతం చేసి కూర్చోబెట్టేస్తారు. ఈ పదవులు, ఈ రోజు నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ప్రజలు కదా. వాళ్ళ కోసం నేను రోడ్డు మీద కూర్చోవాలి, వర్షంలో కూర్చోవాలి, ఎవరితోన్నా పోట్లాడాలి కదా. అలాగే ఎవరైనా సరే పదవులు అనుభవించిన వాళ్ళు, మేము తోపులు తురుములు అనుకునే వాళ్ళంతా ప్రజలకు సలాం కొట్టాల్సిందే, ప్రజలకు బానిసలుగా ఉండాల్సిందే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అందరికీ కూడా విజ్ఞప్తి, మొదట్లో చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేయాలి, తర్వాత సంగతి తర్వాత విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి రాజకీయాలు అనుభవించిన ఉన్నవాళ్ళు, పదవిలు ఇంతకుముందు అనుభవించిన వాళ్ళు అందరూ కూడా దయచేసి నా అన్నదమ్ములకి దండలేసుకొని ఇక్కడ దుమ్ములో కూర్చున్నటువంటి, ఊరి కోసం కూర్చున్నటువంటి, ఒక బలమైన కారణంతో కూర్చున్నటువంటి మా అన్నదమ్ములకి మద్దతు పలకాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా. మండలాలుగా విభజించమని, ఆదోనిని జిల్లా కేంద్రం చెయ్యమని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే గట్టిగా ప్రభుత్వాన్ని కోరాను. ఇది చాలా ముఖ్యమైన పరిపాలనాపరమైన అంశమని కూడా స్పష్టంగా అందరికీ చెప్పాను. సంవత్సరం కిందట పదే నేను ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని మొన్ననే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చినాయి. ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ద్వారా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆ రోజు వివిధ గ్రామాల నుంచి, పట్టణం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా తప్పనిసరిగా మండలాలు చేయండి, రాష్ట్రంలోనే 1,30,000 మందితో ఉన్న పెద్ద మండలం, అలాగే జిల్లా కేంద్రం చేయండి. అప్పుడే ఈ ప్రాంతం, పశ్చిమ ప్రాంతం, ఈ 5 నియోజకవర్గాలు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి అనే అభిప్రాయాన్ని మనము తెలియజేసి దాని ప్రకారంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. తర్వాత ఊగిసలాడుతా ఉంది. తర్వాత కూడా ఈ సమావేశం తర్వాత, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కూడా నేను మంత్రులతో 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీరు కోరుతున్నది న్యాయమైన కోరిక, సమంజసం, ఎటువంటి తప్పు లేదు, తప్పనిసరిగా మా ప్రయత్నం మేము చేస్తాము అని వాళ్ళు నాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇంతలోపలే పారిశ్రామిక సదస్సు విశాఖపట్నంలో రావడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాంట్లో బిజీ అయిపోయి 2 రోజులుగా విశాఖపట్నంలో ఉన్నారు.
ఇంతలోపలే పెదహరివాణం ప్రజలు మేము రిలే నిరాహార దీక్ష చేస్తాము అనే ప్రతిపాదనతో ఇక్కడ కూర్చున్నారు. నాకు తెలిసినంత వరకు కూడా నేను చివరి ఫోన్ కాలు మంత్రి గారితో మాట్లాడిన తర్వాత వీలైనంత తొందరగా నిర్ణయానికి కూర్చున్న సందర్భంలో ఏదో నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాము అని చెప్పారు. కానీ తర్వాత వాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా లేరు ప్రభుత్వంలో. ఇంత లోపల పెదహరివాణం ప్రజలు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చుంటున్నామా, మనం ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూడాలా? ఎందుకంటే పరిపాలనలో మన పనే కాకుండా రాష్ట్రంలో మిగతా పనులు కూడా ప్రభుత్వానికి ఉంటాయి కాబట్టి తగిన సమయాన్ని ఇచ్చి స్పందించకపోతే లేదా వ్యతిరేకంగా మనకు తీర్పు వస్తే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సరైంది. నాకు తెలిసి ప్రభుత్వంలో పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను నేను మాట్లాడిన తర్వాత. అయినప్పటికీ కూడా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కదా, నేను ఇప్పుడు నిరాహార దీక్ష చేయొద్దు, చూద్దాం అట్లా ఇట్లా అంటే బాగోదు కూడా. ఎందుకంటే అది ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. మేము నిరాహార దీక్ష చేయాలంటే ఎమ్మెల్యే ఆపేసేయడం మమ్మల్ని అనే అభిప్రాయం కూడా ప్రజల్లోకి రావడం మంచిది కాదు. సరే చేస్తాం అనుకున్నారు కదా, చేయండి, తప్పేం లేదు. 4 రోజులు నిరాహార దీక్ష కూర్చొని లేండి, ఓ పూట నేను కూడా కూర్చొని లేస్తాను, పనిలో పని ఉంటుంది అని నేను సరేలే అన్నాను. ఈరోజు పొద్దునే వచ్చి కూర్చున్నాం అనుకున్నా. మొదటి రోజు కూర్చుంటే సింబాలిక్గా ఉంటుందని ఇంకా ఈరోజు అంతా వనభోజనాలని తిప్పుతా ఉన్నారు. ఇక్కడ ఎమ్మిగిన గాడికి తిప్పుతా ఉన్నారు. రకరకాల వనభోజనాల్లో నేను తిరుగుతూ చివరికి ఇక్కడికి వచ్చేసరికి ఈ సమయం అయింది. ఏది ఏమైనా హరివాణం ప్రజలకి, దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా నా సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాను. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పని కోసమో వాళ్ళ స్వార్థం కోసమో వచ్చి ఇక్కడ దండలు వేసుకొని ఈ ఎండలో ఈ దుమ్ములో కూర్చోలే. కావాలి 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 ఆదోని ప్రాంత ప్రజల ఐక్యత, ఆదోని ప్రాంత ప్రజల ఐక్యత, ఆదోని ప్రాంత ప్రజల ఐక్యత. ఈనాటి దీక్షను పూజలు వచ్చినటువంటి శాసనసభ్యులు పారసార్థ గారికి, కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి, ఉదయమే వచ్చి మా శిబిరంలో పాల్గొని మళ్ళీ సాయంకాలం మాట ప్రకారం వచ్చిన దేవిశెట్టి ప్రకాష్ గారికి, లలిత మేడం గారికి